9 ఇయర్స్ ఆఫ్ మీడియా సైలెన్స్ తర్వాత ఒక పోడ్కాస్ట్ ఛానల్‌లో విజయ్ మాల్యా గారు బహిరంగంగా బయటకొచ్చి మాట్లాడారు. ఇప్పుడు ఇది మన ఇన్‌స్టాలో గాని, యూట్యూబ్‌లో గాని అన్నిట్లో వైరల్ అయ్యి ట్రెండ్ అవుతుంది. ఈ పోడ్కాస్ట్ వచ్చి ఒక 4 అవర్స్ రన్ టైమ్‌లో రన్ అవుతుంది. ఈ పోడ్కాస్ట్‌ని హోస్ట్ చేసింది రాజ్ చమ్మని గారు. ఇట్స్ లైక్ వెరీ ఫేమస్. అండ్ ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు కదా! అలాంటి వాళ్ళు ఇంకా ధోని చాలా ఫేమస్ పర్సనాలిటీస్‌ని హి టుక్ ఫర్ ద పోడ్కాస్ట్ అనమాట. ఇప్పుడు అలాంటి పోడ్కాస్ట్‌లో మన విజయ్ మాల్యా గారు చెప్పారు. సో ఆల్ థాంక్స్ ఫర్ రాజ్ చమ్మని గారు ఫర్ బ్రింగింగ్ హిమ్ హియర్. అండ్ దీంట్లో నాకు నచ్చిన థింగ్స్ ఏంటంటే, ఆఫ్టర్ వాచింగ్ థాట్ ఫుల్ పోడ్‌కాస్ట్ తను చెప్పిన పోడ్‌కాస్ట్‌లో ఏముందంటే, ఇప్పుడు ఇండియా వాళ్ళు ట్రయల్ అంటే శిక్ష విధించడానికి పిలిచినా కూడా నాకు ఓకే. నాకే ప్రాబ్లమ్ లేదు అని చెప్పారు. ఎందుకంటే ఆ అలిగేషన్స్ అన్ని నేను చేయలేదు. ఫాల్స్‌గా చేసినవి. ఒకళ్ళు నిజంగా నేను తప్పు చేసినట్టు ఉంటే నన్ను శిక్షించండి అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అండ్ ఇవన్నీ చూసాక వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అని పక్కన పెడితే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, చిన్న విషయం జరిగితేనే మనం కుంగిపోతాము. ఓవర్ థింక్ చేస్తాము. అరెరే! నా లైఫ్ ఇలా అయిపోయింది. అందరూ నన్ను ఇట్లా బ్యాడ్‌గా అనుకుంటున్నారు అనుకునే స్టేజ్‌లో ఉండే మనలాంటి వాళ్ళకి, అతనికి అంత జరిగినా గూడా తను అదే యాటిట్యూడ్ ఒకే స్మైల్ మెయింటైన్ చేస్తూ లైక్ చాలా అసలు లైక్ చాలా ప్రాక్టికల్ మైండెడ్‌గా ఉన్నారనమాట. దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఇన్ థిస్ జనరేషన్. ఈ టైంలో. లైక్ ఆ మైండ్‌సెట్ చాలా అసలు నాకు ఇంప్రెసివ్‌గా అనిపిచ్చింది. ఇంకా ఆ పాడ్‌కాస్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఉంటుందనమాట. దట్ ఈస్ వెరీ ఎమోషనల్, వెరీ ఇంప్రెసివ్. దాంట్లో అడుగుతారనమాట. మన హోస్ట్ రాజు గారు. మీరు ఒకవేళ ఒక స్టేట్మెంట్ గాని ఏమైనా పాస్ చేయాలనుకుంటే మన పబ్లిక్‌కి ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, నన్ను ఒక థీఫ్ లాగా, ఒక ఫ్రాడ్‌లా కాకుండా నేను చేసిన మంచి పనులను గూడా గుర్తించి అది వాల్యూ ఇస్తే సరిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు బి ఇలా ఉండాలని నాకు లేదు అని చాలా ఎమోషనల్‌గా చెప్తారనమాట. అది విన్న మన హోస్ట్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి హి హాస్ షెడ్ లిటిల్ బిట్ ఆఫ్ టియర్స్ లైక్ తన ఐస్ తెలుస్తుంటాయి మనకి చాలా వాటరీగా. నాకు చాలా మంచిగా అనిపించింది. మేబీ మనకి ఈ మీడియా ఇవన్నీ దాని వల్ల నెగెటివ్‌గా కనిపించారేమో, తనకి కూడా పాజిటివ్ సైడ్ ఉందేమో అన్న ఫీలింగ్ అయితే మనకు పాడ్‌కాస్ట్ ద్వారా వస్తుంది. తను ఫ్రాడ్ చేసాడో లేదని పక్కన పెడితే హిస్ యాటిట్యూడ్ ఈస్ వెరీ గుడ్. ఒక లైఫ్‌ని, ఒక ప్రాబ్లమ్‌ని ఎలా ఫేస్ చేయాలి అన్నట్లు అతనున్నారు. యాహ్! మీరు గూడా ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా పాడ్‌కాస్ట్ వాచ్ చేయండి. నేను డిస్క్రిప్షన్‌లో ఆ పోస్ట్ గురించి ఇంకా తన ఛానెల్ వాటెవర్ డీటెయిల్స్ అన్ని పెడతాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.